హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ 5వ భాగాన్ని వినేద్దాం. హాసినిని ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తూ అక్కడ వాళ్ళకి చెప్తాడు, తొందరగా డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పండని. హాసిని లే, ఇటు చూడు అని లేపుతూ బెడ్ మీద పడుకోబెడతాడు. హాసిని కళ్ళు తెరువు అని చెంపల పైన తడుతున్నాడు. మనీ, నీళ్లు తీసుకుని వస్తావా లేదా, ఎంతసేపు అని అరుస్తున్నాడు. మనీ నీళ్లు తెచ్చిచ్చింది. నీళ్లు చల్లి హాసిని లే అని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తను లేవలేకపోయేసరికి హన్ష్కి భయం ఎక్కువై, ఏమైంది అసలు, లేవడం లేదు, ఏం చేయాలి అని ఆందోళనతో చెమటలు పడుతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. తను లేవడం లేదు, ఏమైనా అయ్యిందేమో అని భయంగా ఉంది. మనీ, డాక్టర్ వస్తున్నాడో లేదో, ఎక్కడి వరకు వచ్చాడో తొందరగా కనుక్కో. సార్, మీరు టెన్షన్ పడకండి. అమ్మాయి గారు ఎక్కువ టెన్షన్ పడితే కళ్ళు తిరిగి పడిపోతారు కదా, కొంచెం సేపటికి కళ్ళు తెరుస్తారులే. కానీ తను షాక్ అయ్యారు. స్ట్రెస్ చాలా ఎక్కువైంది కదా, అందుకే బహుశా లేవలేదు కావచ్చు. కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు సార్, డాక్టర్ గారు వస్తున్నారు, ఏం కాదు అంది. అన్నీ మనమే అనుకుంటే ఇంక డాక్టర్స్ ఎందుకు మనీ, నువ్వు ముందు డాక్టర్ సంగతి చూడు, వెళ్ళు అని గట్టిగా అరిచాడు. మనీ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హన్ష్ కోపాన్ని, కంగారు, బాధ, హాసిని లేపడానికి హన్ష్ తాపత్రయాన్ని చూసి హన్ష్ అమ్మ, నాన్న ఇంకా తన వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరు హన్ష్ని కదిలించే సాహసం చేయలేకపోయారు. మనీ డాక్టర్ వచ్చాక గదికి తీసుకుని వచ్చింది. డాక్టర్ హన్ష్ని బయటికి వెళ్ళమని చెప్పడంతో అతను మనీ బయటకు వచ్చేశారు. హన్ష్ డాక్టర్ రావడంతో కొంచెం స్థిమితపడ్డాడు. హన్ష్ మనీని పిలిచి, హాసిని వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళు, వాళ్ళని బయటకు రాకుండా చూడు, నేను చెప్పేదాకా. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్లకుండా సెక్యూరిటీ పెట్టు. ఆ సెక్యూరిటీకి చెప్పు, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న ఆమె తప్ప ఎవరు వాళ్ళ గదికి వెళ్ళనివ్వద్దు, వెంటనే వెళ్ళు. ఇంకో మాట, మీడియా వాళ్ళకి హాసిని బాగానే ఉందని చెప్పి వాళ్ళని ఇక్కడి నుండి పంపించమని మేనేజర్కి చెప్పు అని మనీని పంపిస్తాడు. మనీ వెంటనే వాళ్ళని పైకి తీసుకెళ్ళింది. గదిలో ఉంచి, మీరు ఈ గదిలో నుండి అస్సలు బయటకు రాకండి. పొద్దున మీ దగ్గర ఉంచిన అమ్మాయి వస్తుంది, మీతోటే ఉంటుంది. ఏం కావాలన్నా ఆమెకి చెప్పండి, బయటకొచ్చి తీసుకుని వస్తుంది. సెక్యూరిటీ ఉంటుంది. మీ గది బయట ఎవరిని లోనికి రానివ్వకండి అని చెప్పి కిందికొచ్చి పనామిని వాళ్ళ దగ్గరికి పంపించి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి హన్స్ చెప్పింది చెప్పి ఆ గది దగ్గరే ఉంచింది. మళ్ళీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి హన్స్ చెప్పింది. హన్స్ కుటుంబం వాళ్ళని చూశారు, కానీ హాసిని అమ్మ ముసుగులో ఉన్నారు. ఇంకా హాసిని మామయ్య ఫేస్ అర్థం కాకుండా గెటప్ ఇంకా స్పెక్స్ పెట్టుకొని ఉండడం వల్ల ఎవరో ఈవెంట్ వాళ్ళు లేక ఇంకెవరు అని పట్టించుకోలేరు. అందులో అసలే హన్స్ మీద కోపంతో ఉండడం, ఇంకా హన్స్ హాసినితో ఉండే విధంగా దాని మీదే పట్టింపు ఉండడం వల్ల కోపంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళ మీదే. హన్స్ డాక్టర్ కోసం, అతని చెప్పే సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. డాక్టర్ అతన్ని పిలిచి, ఎందుకు బాగా షాక్ అయినట్టుంది, ఎక్స్ట్రీమ్ టెన్షన్ అయిపోయింది. హన్స్, ఆల్రెడీ చెప్పాగా, తన ఆరోగ్య పరిస్థితి తన ప్రాణాలతో బయటపడింది, కానీ తను పూర్తిగా కోలుకోలేదని. తను ఇంత ఎక్కువ స్ట్రెయిన్ కలిగించే సంఘటనలు తనకి చెప్పొద్దు, తను తట్టుకోలేదు, ఇంకా చాలా బలహీనంగా ఉంది మానసికంగా, శారీరకంగా అని. కానీ మీరు పట్టించుకోకుండా మీరు చేయాల్సింది చేస్తున్నారు. ఇలా అయితే ఎలా? మమ్మల్ని హెల్ప్ చేయండి అంటే ఎలా చెప్పండి. తనకి రెస్ట్ అవసరం, అందుకే ఇంజెక్షన్ చేశాను. దాని ప్రభావం వల్ల లేవడానికి రేపు మార్నింగ్ పట్టొచ్చు. తను లేచాక తనని టెన్షన్ పడకుండా, ఎక్కువ ఆలోచించకుండా, షాకింగ్ వియాలు చెప్పకుండా చూసుకోండి. లేకపోతే మళ్ళీ ఇలాగే అయిపోతుంది. తను కొంచెం కోలుకొని అన్నిటికీ సెట్ అవ్వాలి. తనకి అలాంటి వాతావరణం కలిగించండి, కానీ ఇలా చేయకండి. ఐఆమ్ సారీ, ఇలాంటి సిచ్యువేషన్ వల్ల న్యూస్ ఇంకా గొడవల వల్ల ఇంకా ఎక్కువ ప్రభావం పడగలదు తన మీద, అందుకే చెప్పాను. మెడిసిన్ ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను, అప్పుడే చెక్ చేసి మెడిసిన్ ఇస్తా. మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. హన్స్ హాసిని తల నిమిరి, సారీ, నీకు చెప్పకుండా చేయడం వల్ల కదా ఇలా జరిగింది. చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా చేశా. రేపు నువ్వు లేచాక దీని అంతటి గురించి ఆలోచించకుండా ఎలా ఆపాలో తెలియట్లేదు అని తన దగ్గర కొంచెంసేపు ఉండి బయటకు వస్తాడు. మేనేజర్ మీడియాకి, హాసిని మేడం కళ్ళు తెరిచారు, బాగున్నారు, ఇక ఇప్పుడు ఏ కార్యక్రమాలు జరగవు, అందుకే హన్స్ సార్ మిమ్మల్ని వెళ్ళమన్నారని చెప్తాడు. మీడియా, సార్తో మాట్లాడాలి, ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం, ఇంత రహస్యంగా ఉంచడం, ఇంకా పెళ్లి ఇలా అవ్వడం, ఇంకా రకరకాల ప్రశ్నలు అందరి మెదల్లో ఉన్నాయి. సార్ మాట్లాడితే, జరిగింది చూసి అలా ఎలా అడుగుతున్నారు మీరు, ఇప్పుడు ఈ సమయంలోనే అడగాలా, చెప్పండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని పంపిస్తాడు. మీడియా అసలే హన్స్ హాసిని న్యూస్ అప్పటి నుండి హన్స్ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని కోపంగా ఉన్నారు. ఇప్పుడు లోనికి రానియకుండా ఉండడంతో కోపం ఎక్కువైపోయింది. ఇంకా మ్యారేజ్, ఇంకా హాసిని కళ్ళు తిరిగి పడిపోవడం,
హన్స్ ఫ్యామిలీ తాళి కట్టే సమయానికి రావడం, ఇంకా మీడియాకి మంచి స్టఫ్ దొరికింది బ్రేకింగ్ న్యూస్కి. మీడియా బ్రేకింగ్ న్యూస్ మీరే చూస్తున్నారు. ఇప్పటిదాకా హన్స్ మ్యారేజ్ లైవ్ చూశారు కదా. లైవ్లో హాసిని పడిపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది. హాసినీలు ఇంతకు ముందు జరిగిన దానికి ఇన్ని రోజులైనా స్పందించలేదు. ఆ సంఘటనే ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. అంటే తాజాగా ఇప్పుడు ఈ పెళ్లి ఇంకా అనుమానాలు పెంచుతుంది. మీరు లైవ్లో చూస్తుంటారు హన్స్ కుటుంబం ఎప్పుడొచ్చారనేది. వాళ్ళ పెళ్లికి ఇంకా ఒప్పుకోలేదు కావచ్చు. అందుకే హన్స్ వాళ్ళ రాకముందే చేసుకున్నారనుకుంటా. వాళ్ళకి చెప్పకుండానే చేసుకున్నారనిపిస్తుంది. ఇంకా ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోవడం, హాసిని గారు పడిపోవడం, ఇవన్నీ ఈ పెళ్లిలో ఏదో మిస్టరీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మీడియాకి ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం, అనేక ప్రశ్నలు మీడియాకి ప్రజలకి ఉన్నాయి అని అనేక రకాలుగా తిప్పి తిప్పి వేస్తున్నారు. ఆ న్యూస్ చూసిన ఇదంతటికీ కారణమైన శత్రువు మొదట షాక్ గురయ్యాడు. అతను అసలు ఊహించలేదు హన్స్ ఇలా చేస్తాడని. అందుకే తను చూసింది నిజమేనా అన్న అనుమానంలో ఉండిపోయాడు. హన్స్ ఒక అనాథ అమ్మాయిని చేసుకోవడం ఏంటి? ఇలా జరిగిందని చేశాడా? పరువు కోసం వాళ్ళ కుటుంబం ఎలా ఒప్పుకుంది? డబ్బు మనుషులు ప్రెస్టేజ్ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఒక సామాన్యురాలని ఒప్పుకున్నారా? దీని నుండి బయటపడడానికి తండ్రి కొడుకులు ఆడుతున్న నాటకమా? ఆ తర్వాత మెల్లగా అమ్మాయిని వాళ్ళ జీవితం నుండి ఈ లోకం నుండి దూరం చేస్తారా? ఇదేనా వాళ్ళ ప్లాన్ కావచ్చు. లేకపోతే ఆ తండ్రి కొడుకులు ఇలా చేయడమా? ఏదో ప్లాన్ లేకుండా ఉంటుందని నేను ప్రాణం ఉండగా నమ్మను. అయ్యో పాపం అమ్మాయి. అయినా ఆ అమ్మాయికి కావాల్సింది ఆ హన్స్ మంచివాడనుకొని వాణ్ణి కాపాడుతూ నా దారికి అడ్డు వస్తుందా? అందుకే ఇలా జరిగింది. హన్స్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఉచ్చు నుండి తప్పించుకున్నావు. కానీ అనేక ప్రశ్నలతో అనుమానాలతో మీడియా అసలు జరిగిన దానికి దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కొన్ని రోజులు చక్కర్లు కొడుతుంది, కొంచెం దెబ్బ పడుతుందిలే. కొంచెమైనా నిన్ను అశాంతి గురి చేసింది కదా, ఇంకా చేస్తుంది కదా, అది కొంచెం ఆనందం. ఈలోపు నిన్ను పూర్తిగా దెబ్బతీసే రంగం సిద్ధం చేసి నీ అంత చూస్తా. అప్పటిదాకా నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటున్నాడు. హాసిని వాళ్ళ అమ్మ, మామయ్య గదిలో బాధపడుతున్నారు. హాసినికి ఎలా ఉందో ఏమో, డాక్టర్ ఏమన్నారో ఏమో అని టెన్షన్ ఒక పక్క. ఇంకో పక్క హన్స్ కుటుంబం ఏ గొడవ చేస్తున్నారో ఏమో, చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకని ఆలోచనలు దిగులుగా మదన పడుతున్నారు. హన్స్ హాసిని దగ్గర నుండి బయటికి రావడం, గోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చున్న హన్స్ కుటుంబం అటాక్ మూడ్లోకి వచ్చేశారు. అతను రావడంతోనే ఏంటి హన్స్ ఇదంతా అని హన్స్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, నేను అంటూ ఒకనున్నానని నీకు తెలుస్తుందరా? మాకు చెప్పాలని లేదా? ప్రపంచంతో పాటు మేము తెలుసుకోవాలా? మీడియా ముందు ఏమీ చేయలేమని తాళి కట్టాక వచ్చేటట్టు చేస్తే సరనుకున్నావా? అంతా లెక్క లేకుండా పోయావా నీకు? నేను ఈ సమాజంలో పేరు ప్రతిష్టలున్న ఒక పెద్ద మనిషిని, కానీ కుటుంబంలో ఒక గెస్ట్గా చేసి తీసిపడేశావు. చూడు అని టీవీ ఆన్ చేసి చూపిస్తూ, నువ్వు మాకిచ్చిన మర్యాద ఇదా? నిన్ను కన్నందుకు బయట జనంతో సమానంగా నన్ను ఇంకా కుటుంబాన్ని నిలబెట్టావు. ఇదేనా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చిన విలువ చెప్పు. ఎవరో ఒక అనామకురాలకి ఇచ్చిన విలువ మాకు లేదా? అయ్యో నాన్న అలా అనకండి. మీకు చెప్తే మీరు ఒప్పుకోరు. ఆ న్యూస్ గొడవ అప్పుడు మీరు అమ్మన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. అందుకే మీకు చెప్పలేదు. కానీ మీరు నా పెళ్లి చూడాలి. మీరు పెళ్లి జరగనివ్వకుండా గొడవ చేయకూడదని ఇలా చేయాల్సి వచ్చింది. అందులో టీవీలో అలా వచ్చాక ఇంతకంటే వేరే ఆప్షన్ లేకుండా పోయింది. లైవ్లో మ్యారేజ్ అందుకే పెట్టా. నా ఇంటర్వ్యూ కోసం ఆ సంఘటన గురించి తెలుసుకునే వాళ్ళకి ఈ ఒక్కదానితో సమాధానం దొరుకుతుంది అని చేశా. నువ్వు పెళ్లి చేసుకున్నాక నోరు మూసుకుని ఒప్పుకోక తప్పదు, ఏమీ చేయలేం అనే కదా నువ్వు అన్నది. చచ్చినా ఒప్పుకోను. అంతకంటే వేరే దారి లేదా? నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. అదంతా మనల్ని దెబ్బతీయడానికి వేసిన కుట్ర అని చెప్పొచ్చు కదా. నువ్వు నా కొడుకువి, మగాడివిరా. నిన్ను తప్పు పట్టేది ఎవరు? నమ్మకపోతే వాళ్ళ కర్మ. మన విలువ కొంచెం కూడా తగ్గద్దురా. నిన్ను తమ అల్లుడుగా చేసుకోవడానికి 100 మంది మన ఇంటి ముందు క్యూ కడతారా? ఇలా మమ్మల్ని ఇరికించి మా పరువు తీశారు అని కేసు ఫైల్ చేస్తే ఇలా చేసిన వాళ్ళని కటకటాలకు ఈడ్చుతుంది. ఈ జనాలు వెర్రి గొర్రెలరా. మీడియా ఏది చెప్తే అది నమ్ముతుంది. ఇవాళ ఇది, రేపు వేరే విషయం. టీఆర్పీ కోసం ఇలా పాపులర్ ఉన్న వాళ్ళ మీద గాసిప్స్ చేస్తుంది. అదంతా గ్రాఫిక్స్. హన్స్ తప్పేమీ లేదని, దుష్ప్రచారం చేశారని రేపు మీడియాలో చెప్పించడం ఎంత పని? ఇవాళ ఇది వేసిన వాడే రేపు ఇదంతా చెత్త అని రాస్తాడు. రాసేలా చేయిస్తాను. అలా చేసేలా చేస్తున్నా ఇవాళ రేపు అది జరిగి ఉండేది. కానీ ఇంతలో నువ్వు కొంపకి నిప్పు పెట్టి అది నీ పెళ్ళి అగ్నిగుండంగా మార్చావు. నేను చెప్పా కదా అంతా సెట్ అయ్యేలా నేను చేస్తానని, అని అంతలోనే ఇలా చేసేసావు అన్నాడు హర్ష్ వాళ్ళ నాన్న. హన్స్ అలా చేస్తే హాసిని వ్యక్తిత్వం మీద మచ్చపడుతుంది. తను ఎలా తిరగలదు సమాజంలో, తన భవిష్యత్తు అని అనేలోపై హన్స్ వాళ్ళ నాన్న, ఆపురా. ఎవర్రా అది? అది ఏమైతే మనకేంటి?
దాని భవిష్యత్తు గురించి మనకు పట్టింపేంటి? అది తలెత్తుకొని తిరగలేకపోతే చస్తుంది. దానికి నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దాని గురించి బాధపడ్డానికి? అది చస్తే ఎంత, బ్రతికితే ఎంత, ఎవరికి ఉపయోగం అన్నాడు. నాన్న, ఆపండి ప్లీజ్, అలా మాట్లాడకండి. తను చాలా మంచిది. మీరు అలా అనుకుంటారు. మీరందరూ బాధపడతారని తన గురించి ఆలోచించకుండా మనమందరం బాగుండాలని తన ప్రాణాలు తీసుకుంది. అది కష్టం మీద బ్రతికింది. తనందరూ బాగుండాలి అనుకుంటుంది. అంత మంచిది తను. తన గురించి అలా అనకండి. తన వల్ల ఉపయోగం ఎవరికి అన్నారు కదా? తన వల్ల ఉపయోగపడింది మనమే తనకి రుణపడిపోయాం. ఎవరో అమ్మాయి నువ్వెందుకు పట్టించుకోవాలి, అవసరం లేదు అంటున్నారు కదా? అలా అమ్మాయి అనుకుంటే ఇప్పుడు నేను మీ ముందు ఉండేవాన్నే కాదు. మీరు కని పెంచి పేరు ప్రతిష్టలతో ఇంత వాణ్ణి అయ్యాను. నా మీదే హక్కు అన్నీ మీకే ఉంటాయి. మీకే నేను ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ ఆమెకి ఇస్తున్నానని, మిమ్మల్ని తక్కువ చేశానని అంటున్నారు కదా? మీరిచ్చిన ప్రాణం కాదు, ఇది హాసిని ఇచ్చిన ప్రాణం. నేను ఇలా మీ ముందు ఉన్నానంటే అది తన వల్లే. అలాంటి ఆమెకి నేను ఎంత విలువ ఇవ్వాలి? కానీ నేను నా కోపం, మూర్ఖత్వంతో తన ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యాను. బాధ పెట్టాను. అయినా అప్పటికి నేను బాగుండాలని కోరుకుంది. నాకు ఇబ్బంది కలగకుండా తను చనిపోయినా అందుకు నన్ను తప్పు పట్టకుండా ఉండేలా చేసింది. అంత మంచిది తను. అమ్మ చేసింది, అమ్మ అన్నవి కూడా ఇంతవరకు నాకు తెలియనివ్వలేదు. నన్ను చెడ్డగా అనుకోకూడదని అనుకునే అమ్మాయిని నేనెలా సమాజంలో చెడ్డగా చిత్రీకరించాలి? నన్ను ప్రాణాలతో ఉంచిన అమ్మాయి ప్రాణం ఉండగా జీవత్యంలో ఎలా మార్చగలను? హన్స్, అసలు నువ్వేం అంటున్నావురా? నువ్వు అమ్మకి మాటిచ్చావు, నేను పెళ్లి చేసుకుంటే మేము చెప్పిన అమ్మాయిని చేసుకుంటానని. అమ్మకిచ్చిన మాట తప్పిలా కట్టుకథలు చెప్తున్నావా? అది మంచిది, గొప్పది అని. అది నీ ఆస్తి కోసమేరా ఇదంతా చేస్తున్నావు. దానివల్లే ఇప్పుడు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు. తల్లిదండ్రుల కంటే గొప్పది, మంచిదిలా కనిపిస్తుందరా? అంత మాయ చేసిందరా అది? అంది హన్షు వాళ్ళ అమ్మ. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మిమ్మల్ని ఒప్పించడానికి కథలు చెప్పట్లేదు. తను ఆస్తి కోసం ఇదంతా చేసింది అంటున్నావు. అది తప్పు. తను ఎంత డబ్బు కావాలంటే అంత రాసిస్తానని ఎప్పుడో చెప్పాను. కానీ తను ఒక్క రూపాయి కూడా అడగలేదు. తను నా ఆఫీస్లో పనిచేస్తున్నందుకు కూడా శాలరీగా ఇచ్చిన అందులో నుండి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. తను డబ్బు మనిషి అయితే ఆస్తి, సుఖాలు, పేరు, ప్రఖ్యాతులు అని వెంపర్లాడేది. అయితే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసేది కాదు. ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైనది ప్రాణం. అందరూ తాపత్రయం పడేది ప్రాణం. ప్రాణం కోసమే. అది కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేసే గొప్ప గుణం ఆమెది. అసలు మా ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? మా ప్రయాణం అంతా చెప్తే ఇలానో. ఆమెతో కలిసి చేసిన ప్రయాణంలో ఆమె ఉన్న తీరు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపరిచేలా చేసింది. దేని మీద ఆశ లేకుండా, తన గురించి తాను ఆలోచించకుండా అందరూ బాగుండాలని కోరుకునే అమ్మాయి. సర్వ సుఖాలు ఉన్న సాధారణంగా ఉండడం. ఇలాంటి అమ్మాయి తిను తప్ప వేరే ఎవరు ఉండరనిపిస్తుంది. నేను చెప్పిందంతా కథ అని కొట్టిపారేశావు కదా? అంతగా ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను హాసిని గురించి చెప్పింది నిజమా కాదా అని సాక్ష్యాధారాలతో నీకు చూపిస్తా అన్నాడు. హన్స్ హాసినీలు ఎలా కలిశారో, తన ఎలాంటిదో అని తన గతం గురించి తన కుటుంబానికి చెప్పాలనుకుంటున్నాడు. వాళ్ళందరికీ ఇలా చెప్తున్నాడనమాట. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మన ఫార్మసీ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు కదా? ఆ మీటింగ్ ఈవినింగ్ టైమే కండక్ట్ చేశారు. అందరికీ ఆ రోజు మార్నింగ్ అంతా ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయని ఈవినింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి కంపల్సరిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అటెండ్ అవ్వాలని మీకు తెలుసు కదా? మీరు అమ్మకు చెప్పి నాకు కాల్ చేయించారు, ఎక్కడ మిస్ చేస్తానని. ఫస్ట్ టైం మీటింగ్ వెళ్తున్నాను కదా అని అమ్మకి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలో చాలా చెప్పి నాకు చెప్పించారు కూడా. హన్స్ అమ్మ నాన్న కూడా అవును. అయితే ఆ రోజు నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి అయింది. మీకు తెలుసు కదా, ఆ కంపెనీ ఊరికి దూరంగా పొలాల మధ్యలో ఉంటుందని, సిటీకి రావడానికి మినిమం 10 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందని. మీటింగ్ అయిపోయి సిటీకి బయలుదేరి వస్తున్నాం. మధ్యలో ఒక అమ్మాయి వచ్చి మా కార్ని ఆపింది. సెక్యూరిటీ ఏంటి అమ్మా ఎందుకు ఆపావని అడిగారు. ఆమె సెక్యూరిటీకి చెప్పింది, నన్ను మీరు ఇందాక రోడ్డు మీద పడిపోతే కాపాడారు కదా, ఆమెని గుర్తున్నానా అని అడుగుతుంది. సెక్యూరిటీ హా గుర్తుంది. ఏంటి మళ్ళీ ఏమన్నా అయిందా, ఏమైనా సహాయం కావాలా అని అడుగుతున్నాడు. అప్పటికే వాహనాలు ఎక్కువ సమయం ఆగడంతో హన్స్ విండో తెరిచి చూసి ఏంటి ఎందుకు ఆపారు కనుక్కో అని అతని హాసిని మాట్లాడుతున్నా అతని దగ్గరికి వెళ్ళమని పంపిస్తాడు. ఆ అమ్మాయి సెక్యూరిటీ చెప్తుంది. హన్స్ వైపు చేయి చూపిస్తూ ఆ సార్ని కొంతమంది రౌడీలు చంపాలని చూస్తున్నారు. అందుకే మీ కార్స్ని పేల్చడానికి బాంబు పెట్టారు. మీరు అక్కడికి రాగానే రిమోట్ కంట్రోల్తో పేల్చేయడానికి అంతా సిద్ధం చేశారు. సెక్యూరిటీ హాసిని చెప్పిన దానికి షాక్ అయ్యి ఏయ్ ఎవరు నువ్వు, అసలు ఏం చెప్తున్నావు, నీకెలా ఈ విషయం తెలుసు, నువ్వు చెప్పేది నిజమేనా అని కొంచెం గట్టిగా అడుగుతాడు. అక్కడికి వెళ్ళి విన్న హన్స్ కారులోని సెక్యూరిటీ హన్స్ దగ్గరకు వచ్చి చెప్తాడు. హన్స్ సెక్యూరిటీ చెప్పింది విని షాక్ అయ్యి కిందికి దిగి ఆ సెక్యూరిటీ ఉన్న దగ్గరికి వెళ్తాడు. హన్స్ చుట్టూ అప్పటికే 4 సెక్యూరిటీ గార్డులు పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళందరిని చూసి కొంచెం భయపడింది.
హాసిని మాట్లాడడానికి తడబడింది. అయినా ధైర్యం తెచ్చుకొని, నేను చెప్పేది నిజం సార్. మిమ్మల్ని చంపడానికి బాంబు పెట్టారు సార్. మీరు ఆ ప్లేస్కి రాగానే పేల్చేయడానికి అన్నీ సిద్ధం చేశారు. నేను నా కళ్ళారా చూశాను. నన్ను నమ్మండి. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అన్నాడు. నేను చెప్పేది నిజం సార్. మీరిందాక నేనెవరో తెలియకపోయినా రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోవడం చూసి నాకెందుకులే అనుకోకుండా నాకు సహాయం చేశారు. స్పృహ తెప్పించి మీ దారిలో వెళ్లకుండా నా పరిస్థితి మీకు అర్థమైనట్టుగా డబ్బులిచ్చి మరి నన్ను హోటల్ దగ్గర దింపమని మీ వాళ్ళకి చెప్పెళ్లారు. మీ వాళ్ళు నన్ను దారిలో ఉన్న హోటల్ దగ్గర దింపేసి వెళ్లారు సార్. అక్కడే సార్ నేను మిమ్మల్ని చంపాలనుకునే వాళ్ళని చూశాను. టిఫిన్ తిని అక్కడ కూర్చున్నా. కొంతమంది రౌడీలు అక్కడికొచ్చి టీ తాగుతూ కూర్చొని మీ ఫోటో మిగతా వాళ్ళకి చూపిస్తూ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు తెలుగువారు కాదు సార్. వేరే రాష్ట్రం నుండి వచ్చారు. అది విన్న నేను వాళ్ళు చేసేదంతా దూరం నుండి చూశాను. నాకు సహాయం చేశారు మీరు. నాకిదంతా తెలిసిన తర్వాత ఇదంతా మీకు చెప్పి ఎలా అయినా ఆపాలని మీకు చెప్పాలనుకుని ఇలా మధ్యలో ఆపాను సార్. నాకు ప్రాణం విలువ తెలుసు సార్. ఒక్క ప్రాణం మీద ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతారు. కళ్ళ ముందు ఒకరి ప్రాణాలకు ప్రమాదం అంటే చూస్తూ ఉండలేకపోయాను. అందులో మీలాంటి మంచి వారికి ప్రమాదం అంటే నా వంతు ప్రయత్నం చేసి ఆపాలనుకున్నాను సార్, అంతే. అది విన్న హాసిని చెప్పేది నిజమనిపించి తన సెక్యూరిటీని కనుక్కోమని పంపిస్తాడు. అక్కడ రౌడీలు బాంబ్ సెట్ చేసుకుని రిమోట్ పట్టుకుని పొదల చాటున దాక్కునున్నారు. ఎప్పుడు హన్స్ కార్ కనిపిస్తే అప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేద్దామని దాక్కొని హర్ష రాక కోసం చూస్తున్నారు. హన్స్ ఇక్కడ ఆఫీస్ నుండి బయలుదేరగానే ఆఫీస్ దగ్గర ఇన్ఫార్మర్లు వాళ్ళ మనుషులు కాల్ చేసి చెప్పాడు. కార్లు బయలుదేరాయి. హన్స్ సెంటర్ కార్లో ఉంది. వెనక ఎక్కాడు. సెంటర్ కార్ రాగానే బ్లాస్ట్ చేయండి చెప్పి చాలాసేపు అయినా వీళ్ళు రాకపోవడంతో ఆఫీస్ దగ్గర అతను కాల్ చేసి అడుగుతాడు. వాళ్ళు బయలుదేరారు కదా, ఇంకా రాకపోవడం ఏంటి? నేను చూసి కాల్ చేస్తానని ఆ వ్యక్తి అతనికి చెప్తాడు. హాసిని చెప్పిన దగ్గరికి వెళ్ళిన సెక్యూరిటీ అక్కడ చూసి హన్స్కి అవును సార్, తను చెప్పేది కరెక్ట్ అని చెప్తాడు. ఆఫీస్ దగ్గర ఉన్న రౌడీ ఇదంతా చూసి అక్కడున్న రౌడీలు చెప్తాడు. వాళ్ళకి ప్లాన్ తెలిసిపోయింది, కారు మధ్యలోనే ఆపేశారని. అది విని రౌడీలు షాక్ అయ్యారు. అలా ఎలా తెలిసింది? అంతా పక్కాగా చేస్తే సార్కి విషయం తెలిస్తే ఏదో పెద్ద పుడింగి అని చెప్తారు. ఒక్కసారి ఫినిష్ చేస్తానని గొప్పలు చెప్పారంటూ చీప్ చేస్తారు. ఎలా ముందు సార్కి చెప్తాను అని అతని బాస్కి కాల్ చేసి చెప్తాడు. చెప్పి సార్ ఎలాగో అక్కడ ఆగారు కదా, అటాక్ చేస్తాం సార్. మా దాంట్లో నెంబర్ 1 షూటర్లు ఉన్నారు. మీరు ఓకే అని చెప్పండి, అరగంటలో కథం చేసేస్తాం. సరే మీరు ఏదైనా చేయండి, వాడు చచ్చాడనే వార్త నాకు కావాలి. వాడు మిస్ అయితే మీరు మిస్ అవుతారు అని అంటారు. హన్స్ వాళ్ళు డిస్కషన్ జరిగేటప్పుడు వీళ్ళ డిస్కషన్ జరుగుతోంది. హన్స్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకునే లోపే రౌడీలు అటాక్ స్టార్ట్ చేశారు. గన్స్తో రాడ్తో ఆ ప్లేస్కి చేరుకుని ఫైరింగ్ స్టార్ట్ చేశారు. హన్స్ చుట్టూ సెక్యూరిటీ ఉండడం వల్ల హన్స్కి ఏం కాదు. సెక్యూరిటీకి బుల్లెట్ తగులుతుంది. హన్స్ సెక్యూరిటీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. హన్స్ పోలీసులకి అంబులెన్స్లకి ఇన్ఫార్మ్ చేశాడు. కొంతమంది రౌడీలు కూడా రాడ్స్ వేరే ఆయుధాలు కూడా ఉపయోగించి హోరాహోరీగా గొడవ జరుగుతుంది. హాసినికి భయం వేసి స్టార్టింగ్లోనే కారులో దాక్కుంది. అక్కడంతా చూసేసరికి ఉన్న ధైర్యం మొత్తం చప్పున చల్లారి చలి జ్వరం వచ్చినట్టు వణుకొచ్చేసి దాక్కుంది. ప్రాణం మీద ఆశతో కాదు, ఆ రక్తం కత్తులు పొడుచుకుపోవడం ఇవన్నీ చూసి ఏర్పడిన భయం. సెక్యూరిటీ ఇప్పటిదాకా ఆపగలిగింది హన్స్కి దగ్గరికి రాకుండా. కానీ ఆ తర్వాత హన్స్ కూడా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎదురవడంతో తను కూడా పోరాడుతున్నాడు. అదంతా చూసిన ఆఫీసర్ దగ్గర పెట్టిన రౌడీ అప్పటిదాకా దూరంగా ఉన్న అతను కొంచెం దగ్గరకొచ్చి హన్స్ని షూట్ చేయడానికి నిశ్చయించుకొని అతని గురిపెట్టాడు. అతను కొంచెం దూరంలో ఉండడంతో ఎవరికి అతనిపై దృష్టి పడలేదు. హాసిని అప్పుడప్పుడే కారులో నుండి తొంగి చూస్తున్నప్పుడే అతను కనిపించడంతో హన్స్కి అరిచి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ గొడవలో ఎవరికీ వినపడలేదు. కారు దిగి వచ్చి చెప్పడానికి చూసింది. కానీ అతను ఈలోపే షూట్ చేయడంతో హన్స్ని కాపాడడానికి అతను పక్కకి నెట్టే ప్రయత్నంలో హాసినికి బుల్లెట్ దిగిపోయింది. ఆ బుల్లెట్ తగలడంతో వెంటనే హాసిని కింద పడిపోయింది. ఆ పడడమే ఒక రాయిపై పడడంతో తల పగిలిపోయి రక్తం మడుగవుతుంది. ఒక పక్క బుల్లెట్ గాయంతో రక్తం కారుతుంటే ఇంకో పక్క తల పగిలి రక్తం కారడం వల్ల తన వెంటనే స్పృహ కోల్పోయింది. హన్స్ హాసినికి బుల్లెట్ తగిలి పడిపోతుంటే పట్టుకునే లోపే హన్స్ మీద అటాక్ జరగడం, అది తప్పించుకుని హాసినిని చేరేలోపే తన స్పృహ తప్పడంతో హన్స్ హాసినిని ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకొస్తాడు. అందరినీ తప్పించుకుని హాసిని కండిషన్ సీరియస్గా ఉందని గ్రహించి తనని కారులో కూర్చోబెట్టి రక్తం పోకుండా తన కోట్ పెట్టి రౌడీల్ని తప్పించుకుని కార్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రయత్నంలో హన్స్కు కూడా గాయాలయ్యాయి. స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతకు ముందే పోలీసులకి అంబులెన్స్కి ఫోన్ చేసి ఉండడం వల్ల హన్స్కి మధ్యలోనే ఎదురయ్యారు. హాసిని అంబులెన్స్కి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్లారు.
హాస్పిటల్ చేరే వరకు అంబులెన్స్లో చేయాల్సిన వాణ్ణి హాసినికి చేస్తున్నారు. అలా హాస్పిటల్కి వెళ్ళగానే చెక్ చేసి బుల్లెట్ తీయడానికి తలకి పగిలినందుకు ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.